నరసింహ లక్ష్మీ నరసింహ మన్నించి ప్రకాశం జిల్లా మాలకొండ మీద జ్వాలా నరసింహమూర్తిగా అవతరించాడు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు. లోకకంటకులైన హిరణ్యక్ష హిరణ్యకశ్యపులను సంహరించడానికి నరసింహునిగా అవతరించాడు. భూలోకంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలున్నాయి. అందులో ఒకటి మాలకొండ జ్వాలా నరసింహస్వామి దేవాలయం. స్వామి ఇక్కడ అగస్త్య మహాముని కోరిక మన్నించి వెలసాడు. ఇది శ్రీలక్ష్మీ నరసింహుని సన్నిధి, కోటి భక్తులను గాచే ఆలయం. ఈ దేవాలయం ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో మల్యాద్రిగా ప్రఖ్యాతిగాంచిన మాలకొండ మీద ఉంది. పేర్చినట్టుండే పెద్ద పెద్ద బండరాళ్లతో చెట్లతో దట్టమైన అడవిని తలపిస్తుంది. ఈ కొండ కూడా మాల ఆకారంలో ఉంటుంది. తెలుగు నేలపై వెలసిన 6 ప్రసిద్ధ నృసింహ క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో, ఒంగోలు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ ప్రాంతంలో వెలిసిన మాల్యాద్రి ప్రాంతమంతా రమణీయమైన ప్రకృతి దృశ్యాలకు, ఎత్తైన గొడుగు బండలకు, రాతి గుహలకు నిలయం. స్వాగత ద్వారం నుంచి చూస్తే మాలకొండ చుట్టూ 10 కిలోమీటర్ల ప్రాంతమంతా వివిధ రకాల పూల చెట్లు, లతలు, ఫల వృక్షాలతో కూడిన చెట్లు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. దారికి ఇరువైపులా చెట్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టున్న ఎత్తైన రాళ్లు ఉన్నాయి. స్వామి ఉన్న గుహను చేరుకునే మార్గం అక్కడక్కడ పెద్ద బండరాళ్ల మధ్య ఇరుకుగా సాగుతుంది. లావుగా ఉన్నవాళ్ళు కూడా ఈ మార్గం గుండా సులభంగా వెళ్లగలుగుతారు. ఈ మార్గం గుండా ప్రయాణించి భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొండపైన గుహలు కొండపైన గోవర్ధనగిరి ఆకారంలో పెద్ద బండరాయి ఉంది. దీని సమీపంలో భక్తుల సౌకర్యార్థం సిమెంటుతో బెంచీలు నిర్మించారు. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు.